హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మీరు అడిగిన కామెంట్స్కి నా సమాధానం ఇదనమాట. చూడండి, ఫస్ట్ అయితే నేను ఇలా లైనింగ్ తీసుకున్నాను. ఇది 7 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ బేబీకి, అలానే ఇంకొకరు అడిగింది 8 ఇయర్స్ బేబీకి, వాళ్ళిద్దరికీ కలిపి ఈ ఫ్రాక్ కటింగ్ అనమాట. ఇప్పుడు నేను కటింగ్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఇలా మనం లైనింగ్ తీసుకోవాలి, నీట్గా తడుపుకొని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత ఇలా ఎల్ స్కేల్ ఉంటే ఎల్ స్కేల్, లేదా నార్మల్ స్కేల్ ఉంటే నార్మల్ స్కేల్ ఇలా తీసుకొని అంచులన్నీ సమానంగా ఉండేటట్టు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మీరు 7 to 8 ఇయర్స్ ఒకటే కాబట్టి నేను ఇద్దరికి ఒకటే యూస్ అవుతుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 7 ఇయర్స్ అడిగారు, 8 ఇయర్స్ అడిగారు. ఇలా నేను వాళ్ళ కోసం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి 7 to 8 వచ్చేసి ఇక్కడ మనకి లెంత్ చూద్దాము. ఇక్కడ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ పెట్టుకోండి. 13 ఇంచెస్ అంటే కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళకి ఖర్చులతో కలుపుకొని 13 ఇంచెస్ పెట్టుకోండి. అంటే బాడీ లెంత్ 12 ఇంచ్ రావాలి, ఖర్చులతో కలుపుకొని 13 ఇంచ్ రావాలి. ఇప్పుడు కొంచెం హైట్ ఉన్నారనుకోండి, 13 ఇంచెస్ పెట్టుకోండి. 13 ఇంచెస్ పెట్టుకుని ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట. అప్పుడు మనం 14 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాం. ఇక్కడ మీరు ఎంత హైట్ ఉన్నారో చూసుకుని వాళ్ళని బట్టి పెట్టుకోండి. నేనైతే 14 ఇంచెస్కి చూపిస్తున్నాను. ఇక్కడ 7 to 8 ఇయర్స్ వాళ్ళకి 14 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇంకా షార్ట్ ఉంటే 13 ఇంచెస్ తీసుకోండి. నేను నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. పైన 14 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నారు, లైన్ డ్రా చేసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనం షోల్డర్ తీసుకుందాము. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను. అలానే కొంచెం టేప్ కిందకి పెట్టేసుకుని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోండి. 5 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుని ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు హామ్ డౌన్ కూడా 5 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ వేసుకుని ఇటువైపు కూడా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసేసుకున్నారు కదా. ఇప్పుడు మనం చెస్ట్ పార్ట్ చూద్దాము. ఇక్కడ చెస్ట్ పార్ట్ వచ్చేసి 28 ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. 28/4 అనమాట. కరెక్ట్ మెజర్మెంట్ తెలియదు కాబట్టి నేను 28 ఇంచెస్ అని పెట్టుకుంటున్నాను అనమాట. మీకైతే ఎంత ఉంటే అంత మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ 28/4 చేసుకుంటే 7 ఇంచెస్ వచ్చింది. అలానే 7 ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకోండి. అలానే ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోండి. అదే 7 ఇంచెస్ కింద కూడా మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనకి చెస్ట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు హామ్ రౌండింగ్ చూద్దాం. హామ్ రౌండింగ్ కోసం ఇక్కడ 30 ఇంచ్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ కంటే ఒక 2 గీతలు తక్కువ పెట్టుకోండి. 30 ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ మార్కింగ్ వేసుకొని రౌండ్ చేసేసుకోండి. ఈ విధంగా హామ్ రౌండింగ్ ఇలా చేసేసుకోండి. ఇప్పుడు మీరు తీసుకున్న మెజర్మెంట్కి కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. కరెక్ట్గా లేకపోతే ఇక్కడే ఒక కిందికి పైకి అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ఒక గీత కిందికి ఒక గీత పైకి అనేది పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుని మనం కరెక్ట్గా వచ్చేటట్టు హామ్ రౌండ్ చూసుకోవాలి. చూసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, నెక్ విడ్త్ చూద్దాము. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకోండి. 2 ఇంచెస్ పెట్టుకోవాలి. అలానే డౌన్ వచ్చేసి 3 నుంచి 4కి మిడిల్లోనే మార్కింగ్ వేసుకోండి. నేనైతే 4 ఇంచెస్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా 4 ఇంచెస్ పెట్టుకుని మళ్ళీ 2 ఇంచ్ దగ్గర ఇలా మార్కింగ్ వేసుకుని ఇలా లైన్ డ్రా చేసుకున్నాను. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత నెక్ అయితే రౌండే పెట్టేసుకుంటున్నాను. రౌండ్ నెక్ అయితే కొంచెం చూడడానికి లుక్ అనేది రెడీమేడ్ ఫ్రాక్లా ఉంటుంది. అందుకే రౌండ్ నెక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. తర్వాత టేప్ని ఇలా కింద పెట్టేసుకోండి. మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మిడిల్లో మార్కింగ్ వేసుకోండి. అటు నుంచి పైకి మార్కింగ్ వేసుకుంటే డాట్స్ కోసం అనమాట. ఇప్పుడు డాట్స్ దగ్గర నుంచి సైడ్కి చూసారు కదా, ఈ సైడ్కి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకుని క్రాస్గా లైన్ డ్రా చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. ఇలా ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా మార్కింగ్ వేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ మనకి రెడీ అయిపోయింది. ఇలా మనం కట్ చేసుకుని బ్యాక్ పార్ట్ అనేది ఇంకొక వైపు వేసుకోవచ్చు. అది కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఓపెన్ కావాలి కదా మనకి, బ్యాక్ సైడ్ ఓపెన్ కోసం ఈ విధంగా ఓపెన్స్ అనేవి మన వైపు వేసుకున్నాను. ఫోల్డింగ్ అనేది అటువైపు వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా ఇలా ఎల్ షేప్లో సేమ్ ఎలా అయితే ఎల్ షేప్ ఉందో అలానే ఒక మార్కింగ్ వేసేసుకుంటున్నాను. మార్కింగ్ వేసిన తర్వాత ఇక్కడ చూడండి, హుక్స్ పట్టి కాజా పట్టి కావాలి కదా మనకి బ్యాక్ సైడ్, లేదంటే జిప్ పెట్టుకున్నాం సరే, ఒక 1/2 ఇంచ్ లేదంటే 1 ఇంచ్ ఇలా ఖర్చు ఇచ్చేసుకోండి. ఖర్చు పెట్టుకోండి. ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం లెంత్ తీసుకోవాలి.
ఇలా 14 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా కట్ చేసుకుని తర్వాత ఫ్రంట్ పార్ట్ అయినా తీసుకోవచ్చు, లేదా ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఇలా అయినా వేసుకుని కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వేసుకుని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్ చూద్దాము. సేమ్ నెక్ అంతే, ఇంతకుముందు ఎంత షోల్డర్ పెట్టుకున్నారో అంతే పెట్టేసుకోండి. షోల్డర్ 5 ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను, డౌన్ 5 ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్గా చెక్ చేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి. ఇటువైపు కూడా ఇంకొక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇలా ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత చెస్ట్ పార్ట్ తీసుకోవాలి. 7 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను. తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. అలానే ఖర్చు కోసం డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇంతకుముందు ఎంత ఇచ్చుకున్నాం 1/2 ఇంచు మార్కింగ్ వేసుకోండి. తర్వాత ఈ విధంగా సేమ్, లేదు అంటే పెట్టేసుకుని మార్కింగ్ వేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ చూడండి, మీకు నెక్ అయితే చెప్తాను. నెక్ వచ్చేసి 2 ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి. తర్వాత డౌన్ ఇంతకుముందు ఫ్రంట్ నెక్ 4 పెట్టుకున్నారు కదా, దాని నుంచి మనం ఒక 1/2 ఇంచు లేదంటే 1 ఇంచ్ తగ్గించుకొని మార్కింగ్ వేసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 ఇంచ్ తగ్గించుకుంటున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట. ఇక్కడ కూడా సేమ్ రౌండ్ నెక్ పెట్టేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, అది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. చూసారు కదా, ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఈ విధంగా వేసుకోండి. లేదంటే ఆ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుని ఈ లైన్స్ దగ్గర మార్కింగ్ వేసాం కదా, ఆ లైన్స్ దగ్గర పెట్టేసుకుని కూడా మీరు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం హ్యాండ్స్ చూద్దాం. ఆల్రెడీ డబల్ ఫోల్డింగ్ పైన ఉంది క్లాత్ని, ఇంకొక ఫోల్డింగ్ వేసుకున్నాం. ఇక్కడికి 4 ఫోల్డింగ్స్ అయినాయి కదా. ఇప్పుడు మనం కింద అంచులన్నీ సమానంగా డ్రా చేసుకోవాలి. అలానే ఖర్చు కోసం ఎక్స్ట్రా ఫోల్డింగ్ కోసం అనమాట అది. ఇప్పుడు మనం హ్యాండ్ లెంత్ 4, 5 మన ఇష్టం ఎంతైనా పెట్టుకోండి. నేనైతే ఇక్కడ 4 ఇంచెస్కి చూపిస్తున్నాను చూడండి. 4 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇవి వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అనమాట. తర్వాత ఈ 4లోని ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి. ఇది ఎందుకు అంటే హామ్ డౌన్ కోసం. హామ్ డౌన్ కోసం 4 ఇంచ్లో సగానికి మార్కింగ్ వేసుకున్నాను. అలానే ఇక్కడ 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు మనం హామ్ లూజ్ చూద్దాం. లూజ్ వచ్చేసి నేను ఇక్కడ 5.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. మీకు ఎంత ఉంటే అంత మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ నుంచి మనం హ్యాండ్ షేప్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్, అలానే ఖర్చు కోసం. ఇది నార్మల్ హ్యాండ్. ఇప్పుడు మనం పఫ్ హ్యాండ్స్ పెట్టాలనుకోండి, అంటే నేను చూపించేది చిన్న పఫ్, లెంత్ పెంచుకోండి. అలానే హ్యాండ్ ఇలా డ్రా చేసుకుని పఫ్ కోసం ఈ విధంగా డ్రా చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది పఫ్ హ్యాండ్స్ పెట్టుకోవాలంటే లెంత్ పెంచుకుంటే మనకి వచ్చేస్తుంది అనమాట. పైన పఫ్ కోసం కూడా క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు మీకు కింద పార్ట్ కూడా చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలో. ఇది ఒరిజినల్ కాదు, లైనింగ్ అనమాట. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం తీసుకుంటున్నాను. ఇది ఫ్రాక్ పార్ట్, కింద పార్ట్ అనమాట, బాటమ్కి. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే స్ట్రైట్గా లైన్ తీసుకోండి. ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇప్పుడు లెంత్ తీసుకుందాం. మనకి ఎంత పెట్టుకున్నాం లెంత్? 14 ఇంచెస్ పెట్టుకున్నాం కదా. ఈ కుట్టిన తర్వాత మనకి ఎంత వస్తుంది? 13 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ లైన్ డ్రా చేసుకుని అదే 13 ఇంచెస్ని మనం ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి. టేప్ని 13 ఇంచెస్ దగ్గర పెట్టేసుకోండి. లేదంటే ఫుల్ లెంత్ నుంచి బాడీ లెంత్ మైనస్ చేసుకోండి. ఇలా పెట్టుకున్నా ఈజీగా ఉంటుంది, అలా పెట్టుకున్నా మీ ఇష్టం అనమాట. ఇక్కడ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 38 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. నార్మల్గా చూపిస్తున్నాను, మీకు ఎంత ఉంటే అంత పెట్టుకోండి. 38 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. అలానే ఖర్చు కోసం ఎక్స్ట్రా, ఫోల్డింగ్ కోసం ఎక్స్ట్రా అనమాట 2 ఇంచెస్ మార్కింగ్ వేసుకుంటున్నాను. ఈ విధంగా మనం ఫ్రాక్ పార్ట్ అనేది స్ట్రైట్గా చూడండి ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు. లేదు అంబ్రెల్లా టైప్ తీసుకోవాలనుకుంటే అంబ్రెల్లా లాగా తీసుకోవచ్చు. ఇక్కడికి మనకి ఫ్రాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఫ్రాక్ మొత్తం రెడీ అయిపోయింది, చెప్పాను కదా, ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు కోట్ కోసం చూద్దాము. ఇది కూడా నేను కోట్ కూడా ఇదే క్లాత్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ కోట్ కోసం అనమాట. చూడండి ఇక్కడ అంచులన్నీ సమానంగా ఉండేటట్టు ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. లైన్ డ్రా చేసుకుని ఇప్పుడు మనకి ఎంత తీసుకోవాలి బాడీ లెంత్? ఫ్రాక్కి ఎంత లెంత్ పెట్టుకున్నారో, ఫ్రాక్కి బాడీ లెంత్ ఎంత పెట్టుకున్నారో కోటుకు కూడా అంతే పెట్టేసుకోండి. మీకు షార్ట్గా కావాలనుకుంటే కనుక 13 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోండి. అప్పుడు 12 ఇంచ్కి కోట్ అనేది రెడీ అవుతుంది. చూడండి ఇక్కడ నేను సేమ్ ఎంత అయితే ఉందో అంతా పెట్టేసుకుంటున్నాను. 14 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ వేసుకుని లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ ఎంత ఉంటే అంత తీసుకోండి. దానిలో సగభాగాన్ని ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నాకు ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను 5.5కి మార్కింగ్ వేసుకుంటున్నాను. అంటే ఎంత? 11 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. అదేవిధంగా డౌన్ కూడా 5.5 మార్కింగ్ వేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ 11 ఇంచెస్ మార్కింగ్ వేసుకుని డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఇలా చెక్ చేసుకుని లైన్ డ్రా చేసేసుకోండి. మీకు ఎంత అయితే ఉందో అంత పెట్టుకుని దానిలో సగభాగాన్ని షోల్డర్ కింద మార్కింగ్ వేసుకోండి. తర్వాత సేమ్ ఇంతకు ముందు ఎలా అయితే డ్రా చేసుకున్నారో అంతే. చెస్ట్ పార్ట్ తీసుకోండి, ఖర్చు కోసం తీసుకోండి, ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకోండి.
హామ్ రౌండింగ్ కోసం 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకుని ఇలా హామ్ రౌండింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి డాట్స్ కోసం అనమాట. ఇక్కడ మనకి ఫ్రంట్ డాట్స్ రావు, బ్యాక్ కావాలితే పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే వదిలేయచ్చు. ఇలా టేప్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసుకున్నాను. అలానే ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడికి మనకి రెడీ అయింది కదా. ఇప్పుడు మనం నెక్ చూద్దాము. ఇక్కడ నెక్ వచ్చేసి బ్యాక్ క్లోజ్లోనే ఉంటుంది కాబట్టి 2.5 ఇంచెస్ అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇది ఏ ఇయర్స్ పిల్లలకి అంటే 7 to 8 ఇయర్స్ బేబీకి కాబట్టి ఇలా సరిపోతుంది. నెక్ డౌన్ సేమ్ ఇంతకు ముందు ఎంత పెట్టుకున్నామో అంతే పెట్టేసుకోండి. 4 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను అనమాట. ఇలా మార్కింగ్ వేసుకొని మీకు నెక్ 4 ఇంచెస్ కలిపితే 4 పెట్టుకోండి, లేదంటే తక్కువ పెట్టుకున్నా పర్వాలేదు. ఇక్కడ ఒక 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇది బ్యాక్ నెక్ డ్రా చేసుకుంటున్నాను అనమాట. ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకున్నాము. తర్వాత ఇలా ఫ్రంట్ కూడా రౌండ్ నెక్ తీసేసుకున్నాము. ఇది వచ్చేసి మనకి ఒక పావు ఇంచు ఈ విధంగా హామ్ లోతు, అంటే ఇది ఫ్రంట్ సైడ్ కదా, ఫ్రంట్ సైడ్కి లోతు ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ కొంచెం డౌన్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇది కోట్ కదా, ఫుల్ క్లోజ్లో ఉంటుంది. తర్వాత ఇలా చెక్ చేసుకోండి, కరెక్ట్గా వస్తే ఓకే, రాకపోతే కనుక ఒక గీత కిందకి ఒక గీత పైకి అనేది మీరు అడ్జస్ట్ చేసుకుని మార్కింగ్ వేసుకోవడమే. ఈ విధంగా మనకి కోట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి కట్ వర్క్ ఇవ్వాలి కదా, ఫ్రంట్ కోట్కి కట్ వర్క్ వచ్చింది కదా, అదే మోడల్ కదా ఇప్పుడు మనం చెప్పేది. చూడండి, ఇలా డాట్స్ దగ్గర నుంచి నెక్కి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. ఇలా కొంచెం షేప్ ఇవ్వండి. ఇలా షేప్ ఇచ్చిన తర్వాత మనకి కట్ వర్క్ ఏ షేప్లో ఉంటుందో చిన్న చిన్నగా క్యాప్ ఏదైనా తీసుకొని ఇలా ఇచ్చేసుకోండి. లేదు అంటే కనుక ఇలా ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసుకోండి. మీకు ఇంత ఎక్కువ వద్దు అనుకుంటే కొంచెం పెద్దగా కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను చిన్న చిన్నగా చూపించాను. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే ఎక్కడైనా నాకు కామెంట్ పెట్టండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది వచ్చేసి డాట్స్ కోసం మార్కింగ్ వేసుకున్నాను అనమాట. ఈ విధంగా మనకి 7 to 8 ఇయర్స్ బేబీకి ఫ్రాక్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.